ఈ ప్రపంచంలో చాలా విషయాలు ఆశ్చర్యంగా ఉంటాయి. వాటిలో ఒకటి టైం ట్రావెల్. ఈ టైం ట్రావెల్ కోసం సైంటిస్టులు చాలా కాలంగా రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా చాలామంది ఖగోళ శాస్త్రవేత్తలకు ఈ టైం ట్రావెల్ గురించి పూర్తిగా అర్థం కాలేదు. అయితే ఈ టైం ట్రావెల్ అనేది నిజంగా ఉంటుందా? మనం టైం ట్రావెల్ చేయగలమా? ఎవరైనా అలా వెళ్ళి వచ్చారనే ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అయితే చాలామంది ఈ టైం ట్రావెల్ అనేది సాధ్యం కాదు అంటున్నారు. కానీ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అయిన నాసా మాత్రం ఇది పాసిబుల్ అని అంటుంది. అయితే మనం చాలా టైం ట్రావెల్స్ మూవీ చూసుంటాం. ఆ మూవీ చూసాక టైం ట్రావెల్స్ నిజంగానే ఉన్నాయనుకుంటాం. అయితే ఈ టైం ట్రావెల్స్ అనేవి నిజంగానే జరుగుతాయని ప్రూవ్ చేసే చాలా సంఘటనలు ఉన్నాయి. వాటిలో కొన్ని సంఘటనలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. అది 1901. ఈ ఫోటోలో కనబడుతున్న వారు చార్లెట్ మాబర్లీ అలాగే ఎలియానోర్ జోర్డాయన్. వీళ్ళిద్దరూ ఒకరోజు ఫ్రాన్స్లోని పెటిట్ ట్రియానన్ అనే ప్యాలెస్కి వెళ్ళారు. నిజానికి ఆ ప్యాలెస్లో ఎవరు ఉండరు, కానీ వీళ్ళిద్దరికి మాత్రం అక్కడ గార్డెన్లో అచ్చం వీళ్ళలాగా ఉండే ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వీళ్ళిద్దరూ వారిని చూసి షాక్ అయ్యారు. వెంటనే యాన్ అడ్వెంచర్ అనే బుక్లో ఆ గార్డెన్లో కనిపించిన ఇద్దరు వ్యక్తులు 18వ శతాబ్దానికి చెందిన వాళ్ళని, ప్రస్తుతం దెయ్యాలా తిరుగుతున్నారని ఆ బుక్లో రాశారు. అయితే 18వ శతాబ్దంలో బ్రతికున్న వాళ్ళిద్దరూ టైం ట్రావెల్ చేసి 19వ శతాబ్దానికి వచ్చారా, ఇదంతా నిజమేనా అన్న అనుమానాలకి సమాధానం దొరకలేదు. అలాగే 1951లో రుడాల్ఫ్ ఫించ్ అనే వ్యక్తి యొక్క స్టోరీ విచిత్రంగా ఉంటుంది. ఈ వ్యక్తి న్యూయార్క్లోని టైమ్ స్క్వేర్లో ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. స్థానికులందరూ ఆ డెడ్ బాడీ దగ్గరకు వచ్చారు. ఆ డెడ్ బాడీ దుస్తులు అనేవి వేరుగా ఉన్నాయి. వెంటనే అతని డ్రెస్ జేబుల్లో ఉన్న కొన్ని పేపర్స్ని చూశారు. అది చూసి వెంటనే షాక్ అయ్యారు. ఎందుకో తెలుసా? ఆ పేపర్స్ అనేవి 1876కి చెందినవి. అతను 1876కి చెందినవాడు. నిజానికి ఏంటంటే అతను 1876లో మిస్సింగ్ అయ్యాడు. అతని కోసం చాలామంది వెతికారు కూడా. కానీ అలాంటి వ్యక్తి 1951లో యాక్సిడెంట్లో చనిపోయాడు. అంటే అతను ట్రైన్ ట్రావెల్ చేసినట్లే. అయితే ఇంకో షాకింగ్ మ్యాటర్ ఏంటంటే 1876లో మిస్సింగ్ అయినప్పుడు అతను ముసలివాడు. 1951లో అతడు 20 ఏళ్ళ కుర్రవాడు. ఇది ఎలా పాసిబుల్ అయిందని ఇప్పటివరకు మిస్టేక్గా మిగిలిపోయింది. ఇలా ప్రపంచంలో చాలా విషయాలు మిస్టేక్గానే మిగిలిపోయాయి. ఇవి నిజమని ప్రూవ్ చేయాలంటే మానవులకు చాలా సంవత్సరాలు పడుతుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే టైం ట్రావెల్ స్టోరీ అనేది మరో రకం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు హ్యాకన్ నార్డ్క్విస్ట్. ఇతను ఏకంగా 2006 నుండి 2046లోకి వెళ్ళిపోయాడంట. అదెలా అంటే, ఒకరోజు ఇతను కిచెన్ సింక్ని బాగు చేస్తూ అక్కడ ఒక గొట్టంలో దూరాడు. అలా ముందుకు వెళ్ళి చూస్తే అతనికి ఫ్యూచర్ కనిపించిందంట. ఆ ఫ్యూచర్లో అచ్చం తనలాగే ఉన్న 72 ఏళ్ళ వ్యక్తిని చూశాడు. అతనితో కొంతసేపు మాట్లాడి ఓ సెల్ఫీ వీడియోని తీసుకున్నాడు. ఇద్దరి చేతులపైన ఒకే రకమైన టాటూ ఉంది. అప్పుడు అర్థమైంది అతను ఫ్యూచర్లో తనకు తానే కలుసుకున్నానని. ఆ విషయాన్ని చాలామందికి చెప్పాడు. అయిన వాళ్ళు నమ్మలేదు. కానీ నిజమేంటో తనకు మాత్రం తెలుసు అంటున్నాడు. అలాగే మరో విచిత్రమైన సంఘటన ఏమిటంటే 1928లో రిలీజ్ అయిన ద వరల్డ్ ఫేమస్ కమెడియన్ చార్లీ చాంపియన్ యొక్క ద సర్కస్ అనే మూవీలో ఒక సీన్ చాలా షాకింగ్గా ఉంటుంది. ఈ సీన్లో చూస్తే ఒక ముసలావిడ రోడ్డుపై వెళ్తూ సెల్ ఫోన్లో మాట్లాడుతున్నట్టుంది కదా. అసలు మ్యాటర్ ఏంటంటే ఆ కాలంలో సెల్ ఫోన్సే లేవు. కాబట్టి ఆమె టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్ళిందా అన్న డౌట్ వస్తుంది. అసలు ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం ఇప్పటి వరకు మిస్టేక్గానే మిగిలిపోయింది. ఇలా ప్రపంచంలో చాలా విషయాలు మనల్ని సర్ప్రైజ్ చేస్తాయి. సో మీకేమనిపిస్తుంది? టైం ట్రావెల్స్ అనేవి ఉన్నాయా లేవా? ఇది పాసిబుల్ అవుతుందా లేదా? బట్ నాసా మాత్రం ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ ప్రకారం పాసిబుల్ అంటుంది. సో ఇది పాసిబుల్ అని ప్రూవ్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి.